మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీకి సంబంధించిన రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే అందులో నిజాలు ఏవి అబద్ధాలు ఏవి అన్నది కూడా తెలియకుండా కొన్నిసార్లు వార్తలు ఉంటాయి. కొన్ని సార్లు ఆ ఫేక్ న్యూస్ సెలబ్రిటీలు ఘాటుగా కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పటికే అలా ఎంతోమంది సెలబ్రిటీలకు సంబంధించిన ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయానికి తెలిసిందే. మరి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ అయిన ఆ ఫేక్ వార్తలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రణ్బీర్ కపూర్ నటించిన అనిమల్ సినిమాని ప్రశ్నకుడు సందీప్ రెడ్డి వంగ ముందుగా మహేష్ బాబుకు చెప్పాడని, మహేష్ బాబు ఆ సినిమా రిజెక్ట్ చేశాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ నిజానికి సందీప్ రెడ్డి మహేష్ బాబుకు యానిమల్ సినిమా కావాలంటే ముందు వేరే సినిమాను ఎక్స్ప్లెయిన్ చేశారట. అలాగే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు పోటీగా తన సినిమాను విడుదల చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ అవంతా ఫేక్. కానీ అతను అలాంటి స్టేట్మెంట్స్ ఏవి ఇవ్వలేదు. కానీ ఆ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలాగే ఒక షూటింగ్ లో హీరోయిన్ ఒక తమిళ హీరో ఇబ్బంది పెట్టాడు అంటూ వార్తలు వినిపించాడు. అలాంటిది ఇక్కడ జరగలేదని ఆ వార్తలను కొట్టి పారేసింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.